నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? మిథున రాశి వారికి కెరియర్ పరంగా ఈ మాసం కొంచెం బలవంతంగా నెట్టవలసిన పరిస్థితి అయ్యో! వచ్చిందనమాట. ఓకే. అవును. ఎందువల్లంటే రాహు హ్మ్. ఈ మాసంలో 10వ ఇంట ఉంటాడు. హ్మ్. హ్మ్. రాహు అంటే మనకు తెలిసిందే కదా! కొంచెం అవును. ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాడు. హ్మ్. వీరు ఏది చేయాలనుకుంటారో అది ఒక 10 అడుగులు ముందుకు వెళ్తూ ఉంటుందనమాట. ఓకే. చాలా కష్టపడి నెట్టుకుంటూ హ్మ్. హ్మ్. చేయాల్సొస్తుంది ఏదైనా. అయితే ఆహ్, కాకపోతే చివరిలో ఆ పని అనుకున్న దాంట్లో విజయం అయితే సాధిస్తారు. హ్మ్. కష్టపడి చేయాల్సొస్తుంది. ఓకే. ఓకే. అయితే ఆహ్, వీళ్ళు కష్టపడకుండా సరళమైన మార్గంలో ఈజీ వేలో వెడదామనుకుంటే మాత్రం హ్మ్. మరింత హ్మ్. కష్టపడాల్సొస్తుంది. ఓకే. సో, కాబట్టి ముందే మామూలుగా వెళ్ళడమే మంచిది. షార్ట్ మంచిది. కట్స్ వెతుక్కోకుండా. షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు. అవును. హ్మ్. అయితే వీళ్ళు ఏ పని చేసినా హార్ట్‌ఫుల్‌గా చేయాలి. హ్మ్. ఏదో మొక్కుబడిగా చేసినట్టు కాకుండా ఓకే. ఓకే. హార్ట్‌ఫుల్‌గా చేయగలిగితే ఏ హ్మ్. పని చేసినా కెరీర్ హ్మ్. అయినా గానీ, ఇంట్లో కానీ, చదువు కానీ హార్ట్‌ఫుల్‌గా చేయాలి. అంటే హ్మ్. హృదయంతో పని చేయగలిగితే గనక హ్మ్. విజయాలు చవిచూస్తారు. అయితే వీరు ఈ మాసంలో విద్యార్థులు కనుక చెప్పినట్టయితే, ఈ మాసంలో వీళ్ళకి మొదటి 2 భాగాలు బావుంది. హ్మ్. హ్మ్. నెలలో 4 మాసాల్లో మొదటి 2 భాగాలు చాలా బావుంది. ఆహ్, అయితే మొదటి భాగంలో 5వ ఇంట అధిపతి శుక్రుడు, 4గో ఇంట రాహుకేతువులు. హ్మ్. హ్మ్. శుక్రుడి దగ్గర రాహుకేతువులు ఉన్నారు. ఓకే. దానివల్ల ఏంటంటే, బృహస్పతి ప్రభావం వల్ల వీళ్ళకి ఏకాగ్రత భంగం జరిగే అవకాశం ఉంది హ్మ్. విద్యార్థులకి. ఉద్యోగస్తులకు గూడా ఏదైతే కాన్సంట్రేషన్‌తో చేస్తారో, హ్మ్. అది హ్మ్. కొంచెం భంగం కలిగే విధంగా కనబడుతోంది. ఓకే. అయితే ఏది ఏమైనా కానీ విద్యార్థులకు ఆహ్, తదుపరి 4గో వారంలో హ్మ్. వాళ్ళకి విజయం కలుగుతుందనమాట. హ్మ్. హ్మ్. అయితే ఆహ్, సెప్టెంబర్ 18వ తారీఖు శుక్రుడు తులా రాశిలో ప్రవేశిస్తాడు. హ్మ్. ఆ తులా రాశిలో ప్రవేశించడం వల్ల 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడికి ఆ రాశిలో ప్రవేశించడం వల్ల కొంచెం శక్తి తగ్గడం వల్ల ఆహ్, ఈ బృహస్పతితో కలవడం వల్ల ఏమవుతుందంటే, ఇతని శక్తి క్షీణించినా, హ్మ్. బృహస్పతితో కలవడం వల్ల ఏమవుతుందంటే, విజయాన్ని అంటే విజయాన్ని చూడడం జరుగుతుంది. ఓకే. ఏ తలపెట్టిన కార్యక్రమమైనా హ్మ్. హ్మ్. ముందులో కొంచెం కుంటుపడినట్టు కనిపించినా, హ్మ్. ఈ బృహస్పతి వల్ల విజయం సాధించడం జరుగుతుంది. ఓకే. అయితే కుటుంబంలో ఎలా ఉంటుంది అంటే, కొన్ని ఒడిదుడుకులుంటాయి. హ్మ్. మాటల్లో హెచ్చుతగ్గులొస్తాయి. అయ్యో! కుటుంబ హ్మ్. వాతావరణం కొంచెం అల్లకల్లోలంగా హ్మ్. కనబడుతోంది. హ్మ్. అయితే ఈ నెలలో భార్యాభర్తల విషయంలో పరస్పర అనురాగం కనబడుతోంది. పోనీలెండి, అదన్నా ఉంది. ముందు అది ఉంది. అదే కావాలసలు. కావాల్సిందది. హ్మ్. కుటుంబంలో అనగా భార్యాభర్తలు తప్ప మిగతా వారు ఎవరితోనైనా కొంచెం గొడవలొచ్చే అవకాశం ఉంది. హ్మ్. అయితే ఈ నెల ప్రారంభంలో బుధుడు రెండో ఇంట ఉండడం వల్ల ఆహ్, ఒక కీలక పాత్ర పోషించి తద్వారా ఏవైనా గొడవలొస్తే గనక ఒక ముఖ్య వ్యక్తి ద్వారా హ్మ్. ఆ గొడవల్ని ఉపశమనం చేయడం జరుగుతుందనమాట. హ్మ్. తదుపరి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అంటే హ్మ్. చదువు విషయంలో కానీ, వాళ్ళు వెళ్ళి వచ్చే మార్గంలో కానీ కొంచెం జాగ్రత్త చెప్పడం జరిగింది. హ్మ్. అయితే కుటుంబ వాతావరణం మూడో వారంలో వీరికి కొంచెం బాగా కనపడుతుంది. ఓకే. అంటే గొడవలు తగ్గి అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. హ్మ్. హ్మ్. అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వీళ్ళకి కోపం ఎక్కువ అవ్వడం వల్ల అంటే బేసిక్‌గా మిథున రాశి వాళ్ళకి కొంచెం కోపం కోపం ఎక్కువ ఎక్కువుంటుంది. కొంచెం ఎక్కువుంటుంది. హ్మ్. అది ఇప్పుడు మోతాదు పెరుగుతుందనమాట. అయ్యో! మోతాదు పెరిగి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే ఓహ్! కుటుంబంలో కానీ, లేదంటే కెరియర్‌లో కానీ కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ కోపాన్ని ఆ సమయానికి తగ్గించుకుంటే మంచిదిగా చెప్పడం బావుంటుంది. జరిగింది. హ్మ్. అయితే ఈ నెల ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ మాసాంతంలో వీళ్ళు మంచి సుఖ సంతోషాలతో, అనుకున్న కార్యక్రమాలతో, ఆర్థిక విజయంతో, హ్మ్. కెరియర్‌లో పదోన్నతితో హ్మ్. ఉండడం పోనీ జరుగుతుంది. అసలు
గట్టిగా నెట్టినా కానీ ఆ! అన్ని సానుకూలంగా ఉంటాయి మంత్ ఎండింగ్ ఉంటాయన్నమాట. కల్లా. మొదటి పోన్లెండి. వారం కొంచెం తీవ్రత ఉంటుంది. హ్మ్. హ్మ్. 2 వారంలో కొంచెం తగ్గుముఖం పడుతుంది. మూడో వారంలో సమస్య పోతుంది. నాలుగో హ్మ్. వారంకొచ్చేటప్పటికి ఉధృతంగా అంటే హై ఎక్కువ చూస్తారనమాట వీళ్ళు. హ్మ్. అంటే విజయాన్ని ఎక్కువగా చూస్తారు. ఐదవ ఇంట అధిపతి అయిన శుక్రుడు ఈ అంటే అంగారకుడు, శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఇవన్నీ జరగడం అంటే ఒక సమస్యని పరిష్కరించడం జరుగుతుందనమాట. ఓకే. అయితే వీరు ఎక్కువగా బృహస్పతికి ఇష్టమైన రంగు గు ఆకుపచ్చ కాబట్టి ఆకుపచ్చని ఎక్కువగా ఏదైనా యూజ్ చేసుకోవాలి. సమస్యలొస్తున్నాయి అనుకున్నప్పుడు గబుక్కున ఆకుపచ్చని గనక వీళ్ళు సెట్ చేసుకున్నట్టయితే సమస్య తీవ్రత తగ్గుతుంది. అదిగా చెప్పడం జరిగింది. ఓకే. దాని తర్వాత బుధుడు మంచి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి ధనలాభం అనేది కలుగుతుంది. రైట్. అది ఎలా వస్తుందనేది తెలీదు గానీ, హ్మ్. ఏదో రకంగా ధనమైతే వస్తుంది. హ్మ్. విద్యార్థులకి విజయం సిద్ధిస్తుంది. అంటే రైట్. వాళ్ళేదైనా పరీక్షలకి అపియర్ అవ్వాలనుకున్న వాళ్ళకి హ్మ్. హ్మ్. అంతంలో కనుక పెట్టుకున్నట్టయితే హ్మ్. హ్మ్. వాళ్ళకి సక్సెస్ అయ్యే కనపడుతోంది. ఓకే. శని యొక్క పూర్తి దృష్టి వీరి మీద ఉండడం వల్ల సెప్టెంబర్ 23 నుంచి మంచి స్థితిలో ఉంటారు వీళ్ళు. ఓకే. తదుపరి బృహస్పతి ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకేంటంటే శని దృష్టి మంచిగా ఉంది. హ్మ్. బృహస్పతి తోడయ్యి మంచి చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయన్నమాట. హ్మ్. వీళ్ళు ఎక్కువగా ఉత్తర దిక్కుకి ఏదైనా వెళ్ళగలిగితే, ఏదైనా పని మీద గనక వెళ్ళాలంటే హ్మ్. అది ఇంటిలో నుంచి గానీ, లేదా ఆఫీస్ నుంచి గానీ ప్రత్యేకించి ఇంటి నుంచి అంటే వాళ్ళకి ఉత్తర ద్వారం వైపు కనుక వెళ్ళగలిగితే లేదు ఇంట్లో ఉత్తర ద్వారం లేదు అని అనుకుంటే తూర్పు నుంచి ఉత్తరానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా మన ఇంట్లోంచి బయటకొస్తున్నట్టుగా ఏదో కిటికీ వైపు నుంచి కానీ హ్మ్. డైరెక్ట్‌గా వెళ్ళిపోకుండా ఓకే. మళ్ళా ఉత్తరం వైపు వెళ్ళి, ఆ ఉత్తరం దగ్గర కాసేపు నిలబడి అక్కడి నుంచే బయటకొస్తున్నట్టుగా బయటకొచ్చి రావాలి. అలా వెళ్ళగలిగితే కనుక ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళగలిగితే గనక హ్మ్. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అంటే పని సక్సెస్ అవుతుందనమాట. రైట్. అయితే ఓవరాల్‌గా చెప్పదలుచుకుంటే వీరికి అంత పెద్దగా ఏమీ లేదు గానీ, కొంచెం మొదటి 2 వారాలు కష్టపడితే గనక బాగుంటుంది. కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఏదైనా ఆకుపచ్చ వస్త్రాన్ని గానీ, ఆకుపచ్చదేదైనా ఒకటి వారు ధరించగలిగితే కోపం అణిగిపోతుంది. బృహస్పతి మంచి చేస్తాడు. శని మంచి చేస్తాడు. ఆహ్, ఇవి వారికి ఉత్తర దిశ నుంచి వెళ్ళగలిగితే రైట్. మంచి సక్సెస్‌ని సాధిస్తారు. ఏదైనా చిన్న చిన్న అటు ఇటుగా ఉన్నట్టయితే గనక పరిహారం ఏమిటిగా సూచించడం జరిగింది అంటే, శ్రీరామ రక్ష స్తోత్రాన్ని నోటికొచ్చిన వాళ్ళు పఠించవచ్చు. హ్మ్. లేదు అంటే గనక 2 సార్లు ఉదయం, 2 సార్లు సాయంత్రం కనుక విన్నట్టయితే ఈ చిన్న చిన్నవి గూడా లేకుండా సక్సెస్‌ని హ్యాపీగా. సాధించగలం. ఇది మాసం పరిహారం. అంతా హాయిగా సాగిపోతుంది. బానే ఉందండి. మిథున రాశి వారికి కూడా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనేది చెప్పారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గడ్డు పరిస్థితిగా ఉంది మీకు అని మీకు అలాంటి సూచనలు కనిపిస్తే కలర్ చేంజ్ చేసుకోవడానికి, దిక్కులు మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించటం వల్ల మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందు మనం పరిహారం చేసుకునేటప్పుడు నేను ప్రతి దానికి, ప్రతి వీడియోకి చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా జాతకాల్ని పరిశీలించుకోవాలి. రాశిఫలాలనేవి అందరికీ ఓవరాల్‌గా చెప్తారు. మీ జాతకాలను పరిశీలించి మీకు పరిహారం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి. జాతకాల్ని రఘుప్రియ గారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరి మిథున రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి, షేర్ చేయాలి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.